ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభునేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ నవంబర్ మాసములో చివరి పరిశుద్ధ దినారాధనలో ఇటు రీతిగా దేవుని మందిరావరణములో కూడి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణమును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. అందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ దినారాధన మనము ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృపలో, మీ ప్రేమలో, మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన దినములలో మీ శ్రేష్టమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆయన, మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో ప్రభా, పాటల ద్వారా, వాక్యం ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. నీ మందిరావరణంలోనికి వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారిని నడిపించండి. జూమ్ లైవ్లోనికి వచ్చినటువంటి వారందరినీ కూడా నీ నామంలో ప్రభా బలపరచండి. ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా నీ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించి నడిపించి మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి కోరాహు కుమారులు రచించిన 85వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి కోరాహు కుమారులు రచించిన 85వ సంకీర్తన. మన మధ్యలోటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం నుంచి 85వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 85. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతియు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతము మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చలార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిన పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము ములుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకి ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి నహూము గ్రంథము, ప్రవక్త అయినటువంటి నహూము రాసినటువంటి నహూము గ్రంథము, పేజీ నెంబర్
768 పాత నిబంధన గ్రంథములో పేజీ నెంబర్ 769 నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రం గారు ముందుకు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. నేటి పరిశుద్ధ దినముకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగం నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయవాడు. యెహోవా ప్రతీకారం చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చువాడు. మేఘములను ఆయనకు పాదధూళిగానున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మేలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాశ్రం గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మునుపు మనమందరం కూడా లేచి నిలబడి ప్రభువుని ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరికీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు వారు సెలవిచ్చిన రీతిలో మనం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుంచి 766 నెంబర్ పాట, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన మా దేవ అనే పాట పల్లవి 1వ చరణము 3వ చరణము 5వ చరణం పాడుకుందాం. 1, 3, 5 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుంచి 766 నెంబర్ పాట క్వైర్ వారిని అనుసరించి సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గంభీరమైనటువంటి స్వరములతో పాట పాడొచ్చు. దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపుడు. ఆయన ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆశీనుడైన వాడు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలం దేవా నిత్యుడు భగవంతుడు, మహాధిపతి స్తోత్రం. కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, కరుణా
స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం స్తుతులకు సంపూర్ణుడా స్తోత్రం. మా ప్రార్థన ఆలకించువాడు మా ప్రధాన యాజకుడా నీకు స్తోత్రం స్తుతులపైయాసీనుడ స్తోత్రం నీకు స్తోత్రం ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం ఆమేన్. అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కళ్ళు గలవాడా అత్యున్నతగా స్తోత్రం అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం గలవాడా అత్యున్నతుడా స్తోత్రం ప్రియులారా, అందరూ తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, చక్కటి పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అదే రీతిలోనైనా చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను ప్రభా నీ ప్రిబిడ్లతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించండి. ప్రభా, మాట్లాడువాడు నేను కాదు కానీ మీరే నాలో ఉండి నాతో ఉండి
నా యొక్క నోటిని ప్రభా మీ యొక్క నోటి బుర్రగా చేసుకొని ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును కూడా ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించండి. వచ్చి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా నీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అనేటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు ఈ నవంబర్ మాసంలో ఈ చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. పిల్లరా, మనము గడిచిన కొన్ని మాసముల నుంచి కూడా రాకడ సంసిద్ధత వర్తమానాలు, కడువరి దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో మన జీవితాలు ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఏ విధమైనటువంటి సిద్ధపాటు అవసరము, ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి జీవితాన్ని విడిచి పరసంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి, అనగా క్రీస్తు స్వారూప్యంలోనికి, ఆత్మీయమైనటువంటి మేలులను పొందుకున్నట్లుగా మనము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు గడిచిన కొన్ని మాసముల నుంచి కూడా మనం వర్తమానములు ధ్యానించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ పరిశుద్ధ దినమందు కూడా ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకుంటూ ఈ లోకము మనకి ఏమి జ్ఞాపకం చేయుచున్నది, ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఏమి గుర్తు చేస్తూ ఉన్నాయి, మనము ముందుకు వెళుతున్నటువంటి కొలది, మనము సంవత్సరములు దాటుకుంటూ వెళుతున్న కొలది, లేదా మనము మాసములు గడుస్తూ మనం ముందుకు వెళుతూ ఉన్నటువంటి కొలది, మన ముందున్నటువంటి దినములు అవి మనకు ఎంతవరకు క్షేమకరంగా ఉన్నాయి, రాబోతున్నటువంటి దినాలను దేవుడు మనకి ఏ విధంగా సిద్ధపరచబోతూ ఉన్నాడు, ఏ విధంగా సిద్ధపరిచి ఉన్నాడు, రాబోతున్నటువంటి దినాల్లో మన జీవితాలను మనం ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా నరుని ఎదుట ఉన్నటువంటి ఒక ప్రశ్నను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మానవ జీవిత ఉనికిని ప్రశ్నిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి నరుని యొక్క ఆయుష్ను కూడా ఈ దినాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు నహూము గ్రంథంలో నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఉగ్రత అనేటువంటి అంశము. దేవుడు రోషము కలిగినటువంటి వాడు. దేవునికి కోపం వస్తే దేవుడు తన యొక్క ఉగ్రతను ఒకవేళ చూపించాలని ఆశపడితే ఆ ఉగ్రత ఎలా లోకంలో కనపడుతూ ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈరోజు ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. సహజంగా ఈ లోకంలో నా కోపం వచ్చిందనుకోండి, నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే నా కనుల ముందు నా పిల్లవాడు తప్పు చేశాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్ర తీసుకొని గట్టిగా కొట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కర్ర లేదనుకోండి, చేతితోనైనా ఒక దెబ్బ వేయటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా పిల్లవాడు నా కనుల ముందు కనపడుతూ ఉన్నాడు కాబట్టి, నేను భౌతికపరమైనటువంటి దేహాన్ని కలిగి ఉన్నాను, నా కుమారుడు కూడా భౌతికపరమైనటువంటి దేహాన్ని కలిగి ఉన్నాడు, మేమిద్దరము కూడా పరస్పరము ఎదురుబెదురుగా ఉన్నాము. నేను నా పిల్లవాడిని కొట్టడానికి నా పిల్లవాడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి నేను ఒక దెబ్బ వేయగలుగుతాను, అంతే కదా. నా కంటికి కనిపించలేదనుకోండి, దూరంగా ఉన్నాడు అనుకోండి, వేరే ప్రాంతంలో ఉన్నాడు అనుకోండి, నా కోపం తెప్పించాడు, నా కోపాన్ని నేను తీర్చుకోగలనా, కొట్టగలనా నా పిల్లవాడిని? కొట్టలేను. నిజంగా గమనించండి, వాక్య భాగాన్ని ఈరోజు చాలా చక్కగా మీరు గమనించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన సృష్టికర్త అయినటువంటి దేవునికి కోపం వస్తే పరిస్థితి ఏమిటి?
మనకి ఒక తండ్రిగా ఒక తల్లిగా మన పిల్లల మీద మన కోపం వస్తే ఒక దెబ్బ మనం వేయగలుగుతాము, కొట్టగలుగుతాము, గద్దించగలుగుతాము, వారిని శిక్షించగలుగుతాము, సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయగలుగుతాము. మన పరమ తండ్రి అనేటువంటి దేవునికి, ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి కోపం వస్తే, ఆయన తన ఉగ్రతను కనపరచాలని ప్రయత్నం చేస్తే, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ రోషమును లోకములో కనపరచాలని ప్రయత్నం చేస్తే అది ఎలా కనపడుతూ ఉన్నది అనేది ఈ నహూము గ్రంథములో ఉన్నటువంటి సత్యము. ప్రియులారా, ఒక మాటలో చెప్పాలి అంటే నహూము గ్రంథములో దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. ఆ ఉగ్రత ఏ రూపంలో మానవ జీవితంలోనికి వచ్చింది అనేది చక్కగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఈ నహూము గ్రంథాన్ని మనం ధ్యానించడానికి మునిపే ఈ నహూము గ్రంథములో ఒక పట్టణాన్ని గురించి మాట్లాడతాడు కదా. నహూము గ్రంథములో ఏ పట్టణం గురించి మాట్లాడబడింది? నినివే పట్టణం గురించి. ఇంచుమించు ప్రియులారా, యోనా గ్రంథము మనకి చూడగలిగితే యోనా గ్రంథంలో క్రీస్తు పూర్వము 759వ సంవత్సరం యోనా గ్రంథాన్ని రచించినటువంటి కాలాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యోనా గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే, ఏ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే అవి క్రీస్తు పూర్వము 759వ సంవత్సర కాలంలో యోనా గ్రంథము రచించబడింది. ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి యోనా ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, వాస్తవంగా నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అన్య జనాంగము, అష్షూరు జనాంగము. వారు ఇశ్రాయేలు కాదు, యూదులు కాదు. నినివే పట్టణంలో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా అన్య ప్రజలే, అన్య జనాంగమే. దేవుని ఎరగనటువంటి వారే, దేవునికి విరోధమైనటువంటి వారే. ఈ నినివే పట్టణము యోధా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణము. ఈ నినివే పట్టణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు అష్షూరీలు అనమాట. అష్షూరు జనాంగము, అష్షూరు రాజ్యం యొక్క పరిపాలనలో ఈ నినివే పట్టణము రాజధానిగా ఉండేది. అష్షూరుల యొక్క రాజధాని ఈ నినివే పట్టణము. యెరూషలేము ఎలా ఇశ్రాయేలుకు రాజధానో అలాగే ఇక్కడ అష్షూరుల యొక్క రాజధాని నినివే పట్టణము. ఈ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధికులే. వారు అన్ని జనాంగమైనటువంటి వారే. అటువంటి జనాంగము దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపులుగా కనపడుతున్నటువంటి సమయంలో ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యోనానికి దేవుడు జ్ఞాపకం చేసి వారి జీవితాలను మార్చుకోవడానికి, వారి మీదకి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించబడటానికి ప్రవక్త అయినటువంటి యోనాను నినివే పట్టణంలోనికి దేవుడు పంపిస్తాడు. యోనా గ్రంథంలో ఉన్నటువంటి 3 అధ్యాయాలు మనం గమనించగలిగితే 759 మధ్య కాలంలో ఈ గ్రంథము రాయబడింది. యోనానేమో యోధా జాతికి చెందినటువంటి వాడు, నినివే పట్టణంలో ఉన్నటువంటి వారేమో అష్షూరీలు, వారు అన్ని జాతులకి చెందినటువంటి వారు. వారి వలన ఇశ్రాయేలు బాధించబడ్డారు. నినివే పట్టణంలో ఉన్నటువంటి అష్షూరు జనాంగం వలన యూదులు బాధించబడ్డారు. అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా బాధించబడ్డారు, చాలా శ్రమపరచబడ్డారు. అందుకే ప్రియులారా, యోనా నినివే పట్టణంలోనికి వెళ్లకుండా తర్షీసు పట్టణంలోనికి ఎందుకు వెళ్ళాడంటే కారణం అదే. ఈ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, యోనానేమో యోధా జాతికి చెందినటువంటి వాడు, కానీ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలేమో అన్య జాతులకు చెందినటువంటి ప్రజలు. ఈ ప్రజలేమో యూదులను హింసించారు, బాధించారు, శ్రమపరిచారు, కష్టపెట్టారు. మమ్మల్ని కష్టపెట్టినటువంటి ప్రజలు ఎందుకు రక్షింపబడాలి, మమ్మల్ని బాధ పెట్టినటువంటి ప్రజలు ఎందుకు రక్షణ పొందాలనేటువంటి ఉద్దేశంతో ప్రవక్త అయినటువంటి యోనా నినివే పట్టణంలోనికి వెళ్లకుండా తర్షీషు పట్టణంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి సమయంలో దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. దేవుని దృష్టిలో ఎవరైనా ఒకటే, అన్యజనులైనా, యూదులైనా, ఇశ్రాయేలు జనాంగమైనా ఎవరైనా కానీ రక్షణ పొందుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు. నినివే పట్టణంలో ప్రజలు దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పాపములో ఉన్నారు కాబట్టి వారు రక్షణ పొందటానికి, వారి జీవితాలు మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని వారికి ఇస్తూ ప్రవక్త అయినటువంటి యోనాను నినివే పట్టణంలోనికి పంపించాడు. ప్రియులారా, 3వ అధ్యాయం మనం చూడగలిగితే యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివే పట్టణంలోనికి యోనా వెళ్ళి ఒక దిన ప్రయాణం చేసి సువార్త ప్రకటించిన తరువాత ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పశ్చాత్తాపము చెంది మారు మనసు పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి ఆ దినమందు నినివే పట్టణము తప్పించబడింది.
ఆ దినము నినివే పట్టణము దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఉగ్రత వారి జీవితంలోనికి రాకుండా ఉండినట్లు 40 దినముల వరకు కూడా ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉపవాసం ఉండి, గనులేమి, పిల్లలేమి, పెద్దలేమి, పశువులేమి, సకల విధమైనటువంటి జీవరాశులన్నీ కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకున్నట్లుగా యోనా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ గ్రంథము తరువాత ప్రియులారా ఇంచుమించు ఒక 120 సంవత్సరాల చరిత్ర తరువాత నహూము గ్రంథం రాయబడింది. అది ఒక మాటలో చెప్పాలి అంటే యోనా గ్రంథానికి నహూము గ్రంథానికి 100 సంవత్సరముల తరువాత, అంటే యోనా గ్రంథము తరువాత నహూము గ్రంథము 100 సంవత్సరముల తరువాత రాయబడినటువంటి గ్రంథము. ఈ నహూము గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే 663 612 మధ్య కాలంలో, క్రీస్తు పూర్వము 613 612 మధ్య కాలంలో నహూము గ్రంథము రాయబడింది. అంటే యోనా గ్రంథానికి నహూము గ్రంథానికి మధ్య ఈ నినివే పట్టణ ప్రజలు జీవించినటువంటి కాలము సుమారు ఇంచుమించు ఒక 120 నుంచి 140 సంవత్సరాల కాల వ్యవధి మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. ఈ 120 సంవత్సరాలు 100 సంవత్సరం నుండి 120 సంవత్సరముల కాల వ్యవధిలో ప్రజల యొక్క జీవితం ఒక్కసారి మారు మనసు పొందారు. వీళ్ళు ఒకసారి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డారు. వీరు ఒకసారి వారి మీదకి రాబోతున్నటువంటి దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఆ ఉగ్రత నుండి తప్పించబడినటువంటి వీరు మారు మనసు పొందిన తరువాత ఆ మారు మనసుకు తగినటువంటి రీతిలో ఈ అన్య జనాంగము, అష్షూరు జనాంగము దేవునికి మహిమకరంగా జీవించలేకపోయారు. అందుకే నహూము గ్రంథంలో తాత్కాలికమైనటువంటి మారు మనసు అంటాడు. నహూము గ్రంథాన్ని మనం చదివినప్పుడు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి దేవుని బిడ్డగా జీవితాన్ని ఆరంభించి పరలోక రాజ్య పౌరునిగా తన జీవిత తొలి అడుగులు ముందుకు కొనసాగుతూ కాలక్రమేణా మరలా లోకస్తుడిగా మారిపోయి మరలా బాప్తిస్ము తీసుకోవడానికి మునుపు, రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి మునుపు అన్యజనులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించాడు అనుకోండి. అతను పొందుకున్నటువంటి మారు మనసును ఏమంటారు అంటే అది తాత్కాలికమైనటువంటి మారు మనసు అంటారు. ఆ మారు మనసు అనేటువంటిది స్థిరత్వం లేనటువంటిది. ఆ మారు మనసు అనేటువంటిది దేవుని రాజ్యంలోనికి దరిచేరలేనటువంటిది. ఎందుకంటే ప్రారంభంలో అతడు మారు మనసు పొందుకున్నాడు, కానీ మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని కడవరకు కూడా అతడు జీవించలేకపోయాడు. వీరు దేవుని యొక్క ఉగ్రత నుండి ఒక పర్యాయము తప్పించుకోగలిగారు, కానీ రెండవ పర్యాయము దేవుని యొక్క ఉగ్రత నుండి నినివే పట్టణము తప్పించుకోలేకపోయింది. యోనా గ్రంథములో దేవుని యొక్క ఉగ్రత నుండి నినివే పట్టణము తప్పించుకుంది. కానీ 100 సంవత్సరముల తరువాత మనం గమనించగలిగితే 100 సంవత్సరముల తరువాత ఇదే నినివే పట్టణము దేవుని యొక్క ఉగ్రతకి గురై సమూలంగా సంపూర్ణంగా నాశనము చేయబడినటువంటి పట్టణముగా ఈ నహూము గ్రంథములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఇది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నటువంటి సత్యము. 100 సంవత్సరముల తరువాత, 100 సంవత్సరములకు మునుపు, 100 సంవత్సరముల తరువాత ఈ నినివే పట్టణ పరిస్థితి ఏమిటి? ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు ఏమిటి? వారు ఎందుకు అంత ఉగ్రత పాలైపోయారు? ఎందుకు దేవుని యొక్క భయంకరమైనటువంటి రోషము, అగ్ని, మరి జల ప్రవాహము, బబులోను దేశ సైన్యము వారి మీదకి దిగివచ్చి ఉన్నది? నిజంగా వారి నాశనాన్ని మనం గమనించగలిగితే ప్రస్తుత దినాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం ఎన్నడూ కూడా కని విని ఎరిగినటువంటి రీతిలో జల ప్రవాహములు మన ఎదుట కనపడుతూ ఉన్నాయి. మనం ఎన్నడూ కూడా ఊహించలేదు. ఏ ప్రజలు కూడా ఆ ప్రవాహ జలముల మధ్య కొట్టుమిట్టాడినటువంటి ప్రజలు, నివాసము చేసినటువంటి ప్రజలు కూడా వారు ఊహించి ఉండరు. మేము ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నాము కదా, మేము కొండల మీద నివాసము చేస్తూ ఉన్నాము కదా, కొండలు మాకు సంరక్షకులుగా ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలు ఉండుండొచ్చేమో. కానీ దేవుని ముందు ఏ కొండైనా కానీ, దేవుని ముందు ఏ పెద్ద కట్టడమైనా కానీ, దేవుని ముందు ఎంత పెద్ద ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగిన వాడైనా కానీ సంపూర్ణంగా తుడిచి పెట్టుకొని పోవలసిన వాడే అనేటువంటి సత్యాన్ని తెలియచేసినటువంటి గ్రంథమే ఈ నహూము గ్రంథం. ప్రియులారా, చూడండి ఒకసారి నహూము గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని. ఆ ప్రారంభంలో నేను మీకు కొన్ని మాటలు అంటే గ్రంథ విభజన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీకు నహూము గ్రంథాన్ని చదివినప్పుడు చాలా చక్కగా ఈజీగా తేలిగ్గా ఉండిపోయేటట్లు, మీ మనసులో ఉండిపోయేటట్లు నహూము గ్రంథాన్ని నేను విభజిస్తూ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నహూము గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి ప్రియులారా.
ఈ 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు నినివే నాశనమును గూర్చినటువంటి ప్రకటన మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ 1వ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు మనకి దానిలో ఉన్నటువంటి సత్యం ఏమిటంటే నినివే పట్టణాన్ని దేవుడు నాశనము చేయబోతూ ఉన్నాడు అనేటువంటి ప్రకటన ఆ పట్టణంలో ప్రకటించడం అన్నమాట. ఆ సందేశాన్ని ఆ మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. ఈ అధ్యాయంలోనే మరలా 2 వచనాలు మనం గమనించవచ్చు. అదేమిటంటే మొదటి వచనమేమో ప్రవక్తను గురించి మాట్లాడతాడు. రెండోది మనం గమనించగలిగితే 2వ వచనం నుండి 8వ వచనం వరకు 2వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుని యొక్క గుణాతిశయాల గురించి మాట్లాడతాడు. నేను ఇందాకే జ్ఞాపకం చేశాను, దేవునికి కోపం వస్తే ఆ కోపము దేవునికి కోపం వచ్చింది అనేటువంటి సంగతి ఎలా తెలుసుకోగలుగుతాము అంటే సృష్టిని గురించి మాట్లాడతాడు. పిల్లరా, ఈ మొదటి 8 వచనాలు మీరు గమనించగలిగితే దేవుడు కోపం వస్తే మొట్టమొదటిగా భూమి కంపిస్తూ ఉంటుంది, జలములు, అగ్ని ప్రమాదములు. చూడండి, ఆ యొక్క వచనాల తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను, విభజన చేసిన తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఈ 2వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుని కోపం వస్తే ఏమి జరుగుతుందో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ఈ 1వ అధ్యాయంలోనే 9వ వచనం నుండి 15వ వచనం వరకు మనం గమనించగలిగితే నినివే పట్టణం యొక్క సమూల నాశనమును గురించి, అదే రీతిలో నినివే పట్టణ ప్రజల చేత బాధించబడినటువంటి యోధా జనాంగం యొక్క విడుదల గురించి మాట్లాడతాడు. నినివే పట్టణం ప్రజల చేత బాధించబడినటువంటి యూదులు కావచ్చు, వారి చేత బాధించబడినటువంటి ఇంకా ఏ ప్రజలైనా కావచ్చు, వారు విడుదల పొందుకునేటువంటి విధానము, వారు నెమ్మది పొందుకునేటువంటి విధానాన్ని ఆ యొక్క 9వ వచనం నుండి 15వ వచనం వరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయాన్ని మీరు గమనించగలిగితే పిల్లరా, నహూము గ్రంథము 2వ అధ్యాయాన్ని గమనించినప్పుడు నినివే పట్టణం యొక్క నాశనమును గూర్చినటువంటి వివరణ మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. వివరణ అంటే అది ఎలా నాశనం చేయబడుతూ ఉన్నది. మొదటి అధ్యాయమేమో ప్రకటన, నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతూ ఉన్నాననేటువంటి ప్రకటన. 2వ అధ్యాయము ఎలా నాశనం చేయబోతూ ఉన్నాడు, ఏ విధంగా నాశనం చేయబోతూ ఉన్నాడు, ఆ పట్టణం ఎలా సంపూర్ణంగా తుదిముట్టించబడుతూ ఉన్నదని దాని గురించి వివరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు 2వ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో కూడా మరలా 2 మాటలు మనం గమనించవచ్చు. మొదటి 2 వచనంలేమో యుద్ధమునకు పిలుపుని గురించి మాట్లాడతాడు. మరి అదే సమయంలో 2వ వచనం నుండి 13వ వచనం వరకు దాని యొక్క పతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, నహూము గ్రంథము 3వ అధ్యాయాన్ని గమనించగలిగితే ఇక్కడ అంటాడు కదా, అసలు నినివే పట్టణము నాశనము చేయబడ్డానికి గల కారణాల గురించి మాట్లాడతాడు కదా. దేనికైనా ఒక కారణం ఉంటుంది కదా. నేను నా పిల్లోని కొట్టానంటే ఒక కారణం లేకుండా కొట్టను కదా, అవునా కాదా? తండ్రి పిల్లవాడిని కొట్టాడు అంటే సరదా కొట్టడు, ఊరికినే కొట్టడు, ఏదో నవ్వులాటకి కొట్టడు, ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే ఈ నహూము గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు నినివే పట్టణము ఎందుకు శిక్షించబడుతూ ఉంది, అది ఎందుకు నాశనం అవుతూ ఉంది, అది నాశనం అవటానికి గల కారణాలు ఏంటి, అసలు ఆ ప్రజలు ఎంత భయంకరమైనటువంటి పాపము చేస్తే కానీ దేవునికి అంత కోపం రాదు కదా. ఎంత భయంకరమైనటువంటి పాపము చేస్తే కానీ దేవునికి కోపం రావాలి, ఉగ్రత రావాలి, రోషము రావాలి. ఈ వివరణ గురించి 3వ అధ్యాయంలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తాడు. నహూము గ్రంథాన్ని మీరు చదివినప్పుడు 3 అధ్యాయాలు, 3 అధ్యాయాల్లో నహూము గ్రంథము యొక్క పతనము గురించి ప్రకటన చేయబడుతూ ఉన్నది. 2వ అధ్యాయాన్ని గమనించినప్పుడు నహూము గ్రంథము ఏ విధంగా మరి పతనము గావించబడుతూ ఉంది, నాశనము గావించబడుతూ అనే దాని గురించి వివరిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం చదివినప్పుడు అది అలా నాశనం అవడానికి గల కారణం ఏమిటి, ఆ ప్రజల యొక్క పాపం ఏమిటి, వారు ఏం పాపాలు చేశారు, ఏం పాపం చేస్తే దేవునికి అంత కోపం వచ్చింది, ఇవి 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఇప్పుడు గమనించండి, లేఖన భాగాన్ని మనం బాగా పరిశీలన చేస్తే నినివే పట్టణము నాశనం అయిపోవడానికి గల కారణాలు, మొట్టమొదటిగా అసలు దేవుడు ఎందుకు తన ఉగ్రతను కుమ్మరించాడు. ఉగ్రపు పాత్ర, ఒక విధంగా చెప్పాలి అంటే రోషము కలిగినటువంటి వాడు. చాలామంది అంటారు కదా, దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడండి, దేవుడు దయగలిగినటువంటి వాడండి, దేవుడు చాలా కనికరము కలిగినటువంటి వాడండి, దేవుడు చాలా జాలి కలిగినటువంటి వాడండి, ఆయన ఎవరినైనా కానీ క్షమించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడండి. ఈ మాటలు నేటి దినాల్లో అధికంగా మనం వినగలుగుతూ ఉంటాం. నిజమే, దేవుడు దయగలిగిన వాడు,
దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు. ఇవి ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణములు, ఆయన స్వభావం అదే. కానీ దేనికైనా ఒక పరిమితి ఉన్నది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ, నేను దీర్ఘశాంతము కలిగిన వాడినే, నేను దయగలిగిన వాడినే కాదనలేదే. కానీ ఎంతవరకు దేవుడు సహించగలిగినంత వరకు సహిస్తూ ఉన్నాడు. కానీ ఇక సహించలేనటువంటి పరిస్థితుల్లోనే శిక్షించడం ఆరంభించాడు పిల్లరా. ఇది నహూము గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. దేవుడు సహిస్తాడు, ఎంతవరకు సహించాలో అంతవరకు సహిస్తాడు. ఒక మనిషి మారటానికి దేవుడు ఎంతవరకు అవకాశం ఇవ్వాలో అంతవరకు అవకాశం ఇస్తాడు. నిజమే, అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు. నీ మనసు మారటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నీకు ఇచ్చినటువంటి ఆయుష్లో, నీకు ఇచ్చినటువంటి సంవత్సరాల్లో నీ ప్రవర్తన మారకపోయినా, నీ మనసు మారకపోయినా, నీ బుద్ధి మారకపోయినా, నీ గుణము మారకపోయినా, ఆయన శిక్షించడం ఆరంభించాడంటే నీ జీవితము తుదముట్టించబడినట్లే, అది కనుమరుగైపోయినట్లే. ఇక్కడ నినివే పట్టణము తమ ప్రవర్తన మార్చుకోవడానికి దేవుడు 100 సంవత్సరాలు అనుమతి ఇచ్చాడు. నేను ఇందాక జ్ఞాపకం చేశాను, యోనా గ్రంథంలో ప్రవక్త దేవుని ఉగ్రతను గురించినటువంటి సందేశాన్ని ఇచ్చినప్పుడు పట్టణమంతా మారిపోయింది. రాజు మొదలుకొని ఆఖరికి పసిపిల్లల వరకు కూడా వారి జీవితాలు మార్చేసుకున్నారు. అలా మార్పు చెందినటువంటి జీవితాలు ఎంతవరకు ఉన్నాయి అంటే సుమారు 100 సంవత్సరముల వరకు కూడా దేవుడు వారిని ఏమి అనలేదు. 100 సంవత్సరాల వరకు కూడా వారి జీవితాలు సంతోషంగానే ఉన్నాయి, ఆనందంగానే ఉన్నాయి. వారు ఏమి చేసినా దేవుడు చూశాడు, వారిని దేవుడు దీవించాడు. ఒకానొక సమయంలో నినివే పట్టణము దీవించబడింది. ఒకానొక సమయంలో నినివే పట్టణము దేవుని కృపనందుకుంది. ఒకానొక సమయంలో నినివే పట్టణము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాత్సల్యములో జీవించినటువంటి పట్టణమే. కాలక్రమేణా గమనించినప్పుడు పిల్లరా, కాలము గడిచిన కొలది, దినములు గడిచిన కొలది, సంవత్సరములు గడిచిన కొలది దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నటువంటి సమయంలో వారు అనుకున్నారు కదా, ఆహా మేము ఎంత తప్పు చేసినా దేవుడు మమ్మల్ని దీవించాడే, ఆహా మేము దేవుని మాట వినకపోయినా కానీ దేవుడు మాకు అన్ని ఇచ్చాడే, ఆహా మేము దేవునికి లోబడకపోయినా కానీ, దేవుని స్వరమునకు విధేయులు కాకపోయినా కానీ, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకపోయినా కానీ దేవుడు మా జీవితంలో ప్రతి అవసరతను తీర్చాడే, ప్రతి అక్కరను తీర్చాడే, ప్రతి ఒక్క ఆ ఈవులు మా జీవితంలో మెండుగా అనుగ్రహించాడే అని అనుకున్నటువంటి పట్టణం ఈ పట్టణము. కానీ ప్రియులరా, వినాశనాన్ని ఆ పట్టణము గ్రహించలేదు. తన జీవితంలోనికి రాబోతున్నటువంటి ఉగ్రత, తన జీవితంలో ఎదురు కాబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఉప్పెన ఎలా ఉంటుందో నినివే పట్టణము అంచనా వేయలేకపోయింది. అప్పుడన్నా సువార్త ప్రకటించబడడానికి యోనా వెళ్ళాడేమో, కానీ అప్పుడన్నా వారి జీవితాలు మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ నహూము గ్రంథంలో అవకాశం లేదు. ఎందుకంటే వీరు ఆల్రెడీ దేవుని ఎరిగి తప్పిపోయినటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా, పౌలు రక్షింపబడినటువంటి క్రైస్తవ జనాంగాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు ఒకసారి తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం చదా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహూటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందిన దగును, తుదకు అది కాల్చివేయబడును. పిల్లలు గమనించండి,
వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడే అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఒక్కసారి వెలిగించడం అంటే ఇక్కడ ప్రభువుని గురించి తెలుసుకోవటం అనుకోవచ్చు. ఎందుకంటే లోకమంతా చీకట్లో ఉంది. చీకట్లో ఉన్నటువంటి లోకాన్ని వెలిగించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అంధకారమయమైనటువంటి లోకంలోనికి వెలుగు ప్రకాశించింది. లోకంలో ఉన్నటువంటి వారు చాలామంది వెలుగును చూచారు, ప్రభువును చూచారు. ఆ ప్రభువు నిజంగా నాతో ఉంటే, ఆ ప్రభువు నాతో ఉంటే, ఆ ప్రభువు నాలో ఉంటే నా జీవితం కూడా వెలిగించబడుతూ ఉందనేటువంటి ఆశతో వెలిగించబడినటువంటి వారు ఆ వెలుగుకు తగినటువంటి రీతిలో ప్రకాశించలేకపోయారు. ప్రభువు నిన్ను వెలిగించినప్పుడు నువ్వు ప్రకాశించాలి కదా. దేవుని యొక్క వాక్యము నీలోనికి వచ్చిన తర్వాత, దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడిన తర్వాత, దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి జీవితం నీవు జీవించవలసిన వాడై ఉండగా నీవు వాక్య ప్రకారంగా ప్రకాశించక లోకస్తుడిగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు అంటాడు కదా, వెలిగించబడినటువంటి వారు మరలా ఆరిపోవటము ప్రారంభించారు. ఇదే నామమాత్రపు క్రైస్తవ జీవితము. ఇదే వేషధారణతో కూడినటువంటి క్రైస్తవ జీవితము. ఇదే లోకానుసారంగా జీవించేటువంటి క్రైస్తవ జీవితము. ఇటువంటి వారు లోకస్తులుగా, అంటే ఇటు క్రైస్తవ విశ్వాసులుగా కావచ్చు. ఎందుకంటే వీరు వెలిగించబడినటువంటి వారు, వీరిలో వెలుగుంది, వెలుగు లేదంటానికి లేదు. పూర్తిగా వీరు అంధకారంలో ఉన్నటువంటి వారు కాదు. పూర్తిగా వీరు చీకటి సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు కాదు. పూర్తిగా అసలు వీరు దేవుణ్ణి ఎరగకుండా లోకస్తులుగా బ్రతికినటువంటి అన్ని జనాంగాన్ని పోలినటువంటి వారు కాదు. వీరు దేవుని ఎరిగి వెలిగింపబడినటువంటి వారే. కానీ ఆ యొక్క వెలుగు ప్రకాశించకుండా ఏదో ఒక గుడ్డి దీపం వలె కొంచెం క్రింద పెట్టేసుకొని, అంటే అది అందరికీ కనపడేటువంటి రీతిలో దీపస్తంభం మీద ఉండవలసినటువంటి జీవితాన్ని కాస్త లోపల మంచం క్రింద రహస్యంగా లోపల ఏదో మేము వెలిగింపబడ్డామని దాని చుట్టూ కూడా ఆ వెలుగుతున్నటువంటి దీపము చుట్టూతో కూడా ఒక కవచాన్ని ఏర్పరచుకుని దాగుకున్నటువంటి క్రైస్తవ జనాంగము. దీనికి ప్రకాశం ఉండదు, వెలుగు ఉండదు. వాస్తవంగా ఏంటంటే లోపల ఒక గుడ్డి దీపం ఉంటుంది అంతే. అది ఒక గుడ్డి దీపం అన్నమాట. ప్రకాశమానమైనటువంటి వెలుగు అక్కడ లేదు. ఆ వెలుగు దీపస్తంభం మీద లేదు. అది ఎక్కడుందంటే దీపస్తంభం క్రింద, కొంచెం క్రింద ఎక్కడో ఒక చోట రహస్యంగా పెట్టబడినటువంటి వెలుగు. ఏదో పండుగ వచ్చిందనుకోండి, ఆ దీపం తీసి బయట పెడతారు. ఏదైనా వేడుక వచ్చిందనుకోండి, ఏదైనా శుభకార్యం వచ్చిందనుకోండి, ఆ లోపల ఉన్నటువంటి దీపాన్ని తీసుకొచ్చి బయట అలా పెట్టేసి వెలిగినట్టుగా చప్పట్లు కొట్టేసుకుని ఆ రోజు వెళ్ళిపోతారు. అది అయిపోగానే మరలా ఆ దీపాన్ని తీసుకుని వెళ్ళి రహస్యంగా ఒక గూట్లో పెట్టేస్తారు, ఒక గదిలో పెట్టేస్తారు, ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో పెట్టేస్తారు. మరలా ఆ దీపం కనపడదు. ఇంకా ఎప్పుడు పండగ రావాలి, లేదా ఏదైనా వేడుక రావాలి, ఏదైనా శుభకార్యం రావాలి, అటువంటి ప్రదేశాల్లో ఒక్కసారిగా ఆ దీపం బయటకు వచ్చింది. బయటకు వచ్చి మరలా నేను వెలిగానని ఆ దీపము తను కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా అది వెలిగింపబడినటువంటి దీపము కాదు, అది ఆరిపోయేటువంటి దీపమే. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇదే మాట జ్ఞాపకం చేశాడు. ఆ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు కదా, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, ప్రకాశించకుండా వారి జీవితాన్ని లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయినటువంటి వారు. వీరు అనుకుంటారు, ఎలా అనుకుంటారు అంటే, వర్షము కురుస్తూ ఉంది. ఈ కింద వచనంలో అంటాడు, 7వ వచనంలో మనం చూడగలిగితే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందునంటాడు. వర్షం పడుతూ ఉంది. ఈ వర్షము అనగా వాక్యము ప్రియులారా. భూమి అనగా సంఘం అనుకుందా. ఈ సంఘములో రకరకాలైనటువంటి పైర్లు ఉన్నాయి. ఒకటి గోధుమ గింజలు ఉంటాయి, మరి ఒకటి గురుగులు కూడా ఉంటాయి. సమస్తము కూడా ఒకే చోట పెరుగుతూ ఉంది. రెండు కూడా పెరుగుతూనే ఉంటాయి. వాక్యం అనేటువంటి వర్షము కుమ్మరించబడుతూనే ఉంది. ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించబడుతూనే ఉన్నాయి. అవి సంఘములో విస్తారంగా దేవుని వాక్యపు వర్షపు జల్లు కుమ్మరించబడుతున్నటువంటి సమయంలో ఆ వాక్యపు జల్లుల చేత అక్కడ సమస్తము కూడా ఆశీర్వాదములు బట్టి ఎదుగుతూనే ఉన్నాయి. రెండు ఎదుగుతూనే ఉన్నాయి, ఎదగట్లేదని లేదు. అక్కడ గోధుమ గింజలు ఎదుగుతూనే ఉన్నాయి, అదే సమయంలో గురుగులు కూడా ఎదుగుతూనే ఉన్నాయి. కానీ ఈ గురుగు అనుకుంటుంది కదా, ఆహా దేవుడు నన్ను దీవించాడు అనుకుంటుందా లేదా? వర్షం పడిందిగా, వర్షం పడలేదా? గురుగు మీద వర్షం పడిందిగా,
గోధుమ గింజ మీద కూడా వర్షం పడింది కదా, గోధుమ ఫలిస్తూ ఉంది, గురుగు ఫలిస్తూ ఉంది కదా, రెండు పచ్చగానే పైరు భూమిలో అక్కడ భూమి మీద ఎదుగుతూ ఉన్నాయి కదా. భూమి అంటే సంఘమే, భూమి అంటే లోకం అనుకుందాం, సంఘం అనుకుందాం, వర్షం అనగా వాక్యం అనుకుందాం. వాక్యము విస్తారంగా కుమ్మరించబడుతున్నటువంటి సమయంలో ఆ భూమి మీద ఆ సంఘములో ఉన్నటువంటి ఈ పైరు ఫలిస్తూ ఉంది, ఎదుగుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి పైరు అనుకుంటుంది కదా, ఆహా దేవుడు నన్ను దీవించాడండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈరోజు నేను పచ్చగా ఉన్నాను, అభివృద్ధి చెందాను, బలపరచబడ్డాను, నాకు ఏది కొదువు లేదు, దేవుడు సమస్తాన్ని నాకు ఇచ్చేశాడని అనుకుంటూ ఉంది. దేవుడు అంటాడు కదా, మరి వెర్రివాడా, నీ దీపము గుడ్డి దీపము, అది ప్రకాశమైనటువంటిది కాదు. అందుకే ఆ వచనంలో జ్ఞాపకం చేయబడింది చూడండి. 8వ వచనంలో అంటాడు కదా, అయితే ఆశీర్వచనము పొందును. 8వ వచనంలో అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగిన దగ్గును కదా. ఎంత చక్కటి మాట, వాక్యం జ్ఞాపకం చేయబడింది. గోధుమేమో దేవుడు తన రాజ్యంలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. గురుగు కూడా పెరిగింది, పెద్దదయ్యింది, ఫలించింది, అది కూడా పచ్చగా ఉంది, అది కూడా నేను దీవించబడ్డాను అనుకుంది. కానీ చివరికి దాని జీవితం ఏమైపోయింది? అది శాపమునొందినటువంటి గురుగ్గా పెరిగింది, కానీ ఆశీర్వాదమునుంది, పరలోక పట్టణాన్ని చూచేటువంటి గోధుమగా అది పెరగలేదే. అందుకే ఇక్కడ అంటాడు కదా, రెండింటినీ కూడా పెరగనేమని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేశాడు. సేవకులు వచ్చారు, ప్రభా మరి నేను ఇదిగో ఇక్కడ పొలంలో పంట వేసిన తర్వాత అక్కడ గురుగులు కూడా పెరిగి ఉన్నాయి, పచ్చగడ్డి పెరిగింది, దాన్ని పెరికి వేయమంటావా అని దూతలు అడుగుతూ ఉన్నటువంటి సమయంలో కాదు ఉన్నాయి. అవి పెరికి వేయబడితే వాటితో పాటు గోధుమలకి ఏమైనా హాని కలిగిద్దేమో, ఆ యొక్క పచ్చగడ్డి కావచ్చు, గురుగులు కావచ్చు, పెరికి వేసేటువంటి క్రమంలో నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గోధుమలకు కూడా హాని కలిగేటువంటి పరిస్థితి ఉన్నది, పంటకి నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అవి పెరగని, కోత కాలంలో నేను వాటిని వేరుపరుస్తాను. ముందే వేరుపరిస్తే అక్కడ కొంత నష్టము కలిగేటువంటి పరిస్థితి ఉంది, ఆ పంట నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది, ఆ పంట విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ పంట, ఆ పొలము అనగా సంఘమే ప్రియులారా, సంఘము లోకము మీరు ఎలా ఆ నానార్థాలు పెట్టినా కానీ గోధుమలతో పాటు గురుగులు పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వేరుపరచడు, కోత కాల సమయంలోనే వేరుపరుస్తూ ఉన్నాడు. చివరికి అంటాడు కదా, అవి పనికిరానవి, విసర్జింపబడినవి, శాపము పొందదగినవి, అవి కాల్చివేయబడటానికి పెరిగినటువంటివి. కానీ అవి అనుకుంటాయి కదా, వర్షం మా మీద పడింది, వర్షం మా మీద పడింది, మేము ఎదిగాం, మేము అభివృద్ధి చెందాం, మేము ఆశీర్వదించబడ్డాం, మేము అన్ని విధాలా బలపరచబడ్డాం, వర్షం పడిందంటే దేవుని కృప మాకున్నట్టే. అవునా కాదా? వర్షం పడిందంటే దేవుని కృప ఉన్నట్టే కదా. ఈ గురుగులు అనుకుంటే కదా, దేవుడు మామూలు కూడా కరుణించాడు. దేవుని కృప మా మీద ఉన్నది కాబట్టి, దేవుని కృప మా మీద లేకపోతే మేము ఎత్తెందుకుంటాం? దేవుని కృప మా మీద ఉంది. కానీ ప్రియులారా, చివరికి తెలిసింది ఇది అగ్నిలో ఉందనేటువంటి సత్యము. అప్పటి వరకు ఈ గురుగు తెలుసుకోలేకపోయింది. నినివే పట్టణ పరిస్థితి. నినివే పట్టణానికి దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, మొదటిసారి మాట్లాడినప్పుడు నువ్వు మారు మనసు పొందావుగా, ఉగ్రత ఎలా ఉండబోతూ ఉన్నదో నీకు సెలవిచ్చినప్పుడు నీ జీవితాన్ని మార్చుకున్నావు, మారు మనసు పొందావు. సంవత్సరాలు గడిచేటప్పుడు ఏమైంది నీ బుద్ధి? సంవత్సరాలు గడుస్తున్న కొలది ఏమైంది నీ మనసు? సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏమొచ్చింది నీ యొక్క ఆలోచన విధానంలో మార్పు? అందుకే నినివే పట్టణమును యొక్క స్థితిగతులు నహూము గ్రంథంలోనికి వచ్చిన తర్వాత పిల్లలు ఎంత భయంకరంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అంటే చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం పరిశీలన చేస్తే, నహూము గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో పిల్లరా నినివే చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాలు మనకి ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నాయి. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనొచ్చు, మోసముతోనూ బలత్కారంతోనూ నిండి ఉన్నది అనేటువంటి మాట మొట్టమొదటిగా ఈ వచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, ఎడతెగక ఎరపట్టుకొనొచ్చు, మోసముతోనూ బలత్కారంతో నిండి ఉన్నది అనేటువంటి మాట. ఇక ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, వీరు అన్ని జనాంగమే, వీరు వాస్తవంగా యూదులు కాదు, ఇశ్రాయేలు కాదు.
అన్యజనులు అశ్షూరు జనాంగము, అశ్షూరు పరిపాలనలో అశ్షూరు రాజ్యం యొక్క రాజధాని మహాపట్టణమే నినివే పట్టణము. వీరు అన్యజనులైన మంచిగా మారు మనసు పొందినటువంటి వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారు, దేవుని యొక్క నామములో ఎదగటము వారికి బాగా తెలిసినటువంటి ప్రజలు. అయినా కానీ చివరికి ప్రియులారా, సంవత్సరములు గడిచే కొలది వారి మనసు మారిపోయింది, వారి ఆలోచన మారిపోయింది. ఇందాకే జ్ఞాపకం చేశాను కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి వాక్య భాగం ఎలా ఉందో అలాగే నినివే పట్టణం జీవితం ఉంది. వారు అన్ని విధాల మెరులు చూశారు, కానీ చివరికి వారు జీవితంలో లోకస్తులుగా బ్రతకడం ఆరంభించారు. ఆ లోకస్తులుగా బ్రతకడం ఆరంభించిన తర్వాత మోసము చేయటం ప్రయత్నించారు. ఏదో ఒకటి ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి. నేను ఎదగాలి అంటే నా పక్కోడిని మోసం చేయాలి, నేను అభివృద్ధి చెందాలంటే నా వెనకున్నోడిని మోసం చేయాలి, ఎవడో ఒకరిని అన్యాయం చేస్తే తప్ప నాకు ఎదుగుదల లేదే, ఎవడో ఒకరిని మోసం చేస్తే, ఎవడో ఒకరిని అతకు తొక్కితేనే కదా నేను పైకి వచ్చేదే. ఆనాటి దినాల్లో నినివే పట్టణ ప్రజల యొక్క స్థితిగతులు కూడా వారు ఎదగటానికి, వారు అభివృద్ధి చెందడానికి యూదుల్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారందరినీ కూడా మోసము చేయటము, బలాత్కారము చేయటము, హత్యలు చేయటము, దొంగిలించడము, వారి జీవితాలను చిన్నాభిన్నము చేసి ఈ పట్టణము అభివృద్ధి చెందినటువంటి పట్టణముగా మారిపోయింది. పిల్లలు ఒక విధంగా చెప్పాలి అంటే యూదులను బహుశ్రమపరిచినటువంటి పట్టణమే నినివే పట్టణము. అందుకే ఇంకొక మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, చూడండి 2వ వచనంలో అంటాడు కదా, సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటలు మెరియుచున్నవి, చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. పిల్లరా, ఇది వాస్తవంగా దేవుడు వారిని ఇంకా వినాశనానికి తీసుకుని వెళ్ళలేదు. వీరు చేసినటువంటి నినివే పట్టణ ప్రజల యొక్క క్రూరత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎంత క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారంటే, వారు యుద్ధ రథముల మీద, గుర్రముల మీద పట్టణాల్లో స్వారీ చేసేటువంటి వారు. యుద్ధము లేకపోయినా కానీ, యుద్ధ సన్నాహకున్నటువంటి పరిస్థితులు లేకపోయినా కానీ, మన యవ్వనస్తుల్లో ఎవరికైనా ఒక మంచి కొత్త బండి దొరికిందనుకోండి, ఆ బండి వేసుకుని ఊరంతా ఎలా తిరిగి వస్తాడో, రోడ్లన్నీ ఎలా తిరిగి వస్తాడో, వీధులన్నీ ఎలా తిరిగి వస్తాడో, అలాగే నినివే పట్టణ ప్రజలు కూడా, సైన్యము కూడా, యుద్ధ సైన్యము కూడా గుర్రములు రథముల మీదకి ఎక్కటము, ఆ గుర్రాలను స్వారీ చేస్తూ కొరడాలతో కొట్టడము, అవి అరుచుకుంటూ ఆ వీధుల్లో పరిగెడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ రథముల యొక్క శబ్దమునకు ప్రజలు భయపడేటువంటి వారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి రావడానికి భయపడేటువంటి వారు. అంత క్రూరత్వాన్ని ఈ నినివే పట్టణంలో అశ్షూరు సైన్యము ప్రదర్శించింది. పిల్లరా, ఆ గుర్రములు పరిగెడుతున్నటువంటి సమయంలో అడ్డొచ్చినటువంటి వారందరూ కూడా మరణించేటువంటి వారు. ఆ శవముల మీద గుర్రములు పరిగెత్తేటువంటివి, కుప్పలు కుప్పలుగా వీధుల్లోనూ రోడ్ల మీదనూ ఆ ప్రాంతంలో ప్రజలు మరణాన్ని చూచేటువంటి అంత క్రూరత్వమైనటువంటి స్వభావం కలిగినటువంటి పట్టణముగా ఈ నినివే పట్టణం మారిపోయింది. ప్రారంభంలో యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు వారు గోనె పట్టాలు ధరించారు, అవునా కాదా? బూడిద పూసుకున్నారు, ఉపవాసం ఉన్నారు. పశువులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని, పురుషులు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని, చంటి పిల్లలు మొదలుకొని, రాజు మొదలుకొని అన్నం మానేసి ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఉపవాసం ఉండి దేవుని తట్టు తిరిగి రొమ్ము కొట్టుకొనొచ్చు ప్రార్థన చేసినటువంటి జనాంగం ఈ జనాంగము. తర్వాత ఏమైంది? ఆ సాధు తత్వం ఏమైంది? ఆ ఆలోచన ఏమైంది? అయ్యో, మేము మరణమైపోవలసినటువంటి వారిని దేవుడు మమ్మల్ని బతికిచ్చాడే, చనిపోవలసినటువంటి మా జీవితాలను దేవుడు కృప చూపించి, కనికరము చూపించి, జాలి చూపించి, దయ చూపించి బ్రతకడానికి అవకాశం ఇచ్చాడే. ఇంత శ్రేష్టమైనటువంటి కృప దేవుడు మాకు ఇచ్చినప్పుడు ఆ కృపకు తగినటువంటి జీవితాన్ని మేము జీవించాల్సినటువంటి వారమై ఉండగా ఇంత క్రూరత్వం కలిగినటువంటి స్వభావం మాలోకి ఎలా వచ్చింది? ఎదుటి వారి యొక్క ప్రాణాలు తీయటానికి మేము ఎందుకు సంతోషపడుతూ ఉన్నాము? ఎదుటి వారిని మోసము చేయటానికి, ఎదుటి వారిని ఇబ్బందులు పాలు చేయడానికి, ఎదుటి వారి యొక్క జీవితాలను నాశనము చేయడానికి తహతహలాడేటువంటి మనసు, ఆ ఉత్సాహంతో కూడినటువంటి మనసు మాలోనికి ఎలా వచ్చింది? ఆ ఆలోచన కూడా రాలేదు ఈ యొక్క నినివే పట్టణ ప్రజలకు. పిల్లరా, మోసము చేయటం ఎంతో సంతోషమా, ఎదుటివారు బాధపడితే ఎంతో ఆనందపడేటువంటి స్వభావంలోనికి ఈ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చేసారు.
ప్రాణములు తీయటం అంటే మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా ఆ సైన్యానికి అదొక అలవాటుగా మారిపోయింది. అందుకే ఆ వచనంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, కాలుకి శవాలు తగిలి కింద పడిపోయేటువంటి పరిస్థితులకి నినివే పట్టణం వెళ్ళిపోయింది ప్రియులారా. ఇది ఇంకా దేవుడు ఉగ్రత దినము కుమ్మరించబడక ముందున్నటువంటి పరిస్థితి, దేవుని యొక్క ఉగ్రత రాకముందున్నటువంటి పరిస్థితి. ఆ క్రూరత్వాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ వచనాన్ని గమనించగలిగితే పిల్లరా, మొదటి వచనంలోనేమో 4వ వచనం చదవండి. చక్కని దానివై వేసెవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగుతనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవాకి ఇదే, నేను నీకు విరోధనై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. పిల్లరా, దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. పాపం పెరిగిపోయింది. అసలు ఆషామాషాగా లేదు పిల్లరా. వారు చేసినటువంటి పాపము ఊహకందనటువంటి పాపము. మొదట్లో పాపాన్ని దేవుడు క్షమించడానికి అవకాశం ఇచ్చాడు, క్షమించాడు, మారారు, అంతా బాగానే ఉంది. కానీ మారిన తరువాత ఆ మారు మనసు సరైనది కాకపోతే, ఇదే వాక్యం నేటి దినాల్లో సంఘాలు కూడా అన్వయించబడింది పిల్లారా. మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించినటువంటి వాని జీవితంలో ఉగ్రత ఎలా రాబోతూ ఉన్నదో కూడా ఆ నరుడు అంచనా వేయలేడు. వీరు అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే వెంటనే వస్తే మనకు తెలిసిపోతుంది. తప్పు చేసినప్పుడు శిక్షించారు అనుకోండి, అరే తప్పు చేస్తే శిక్షిస్తారు కదా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. పాత నిబంధన గ్రంథం అంతే. పాత నిబంధన గ్రంథంలో తప్పుకు తప్పు, పంటికి పన్ను, కన్నుకు కన్ను, అవునా కాదా? పాత నిబంధన ఒక్కడు తప్పు చేశాడు అంటే వెంటనే శిక్ష ఉండేది. కానీ క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత పిల్లరా, నువ్వు తప్పు మీద తప్పు చేయి, దేవుడు నిన్నేమండవు. నువ్వు మోసం చేస్తున్నావా, నువ్వు అదే మోసాన్ని అలవాటు చేసుకొని ఎంతమందినైనా మోసం చేయి, దేవుడు నిన్ను ఇప్పుడేమి క్షమించడం, ఇప్పుడేమి కూడా నిన్ను శిక్షించడం. అబద్ధం ఆడుతున్నావా, ఆడు. దొంగతనం చేస్తున్నావా, చెయ్యి. ఎదుటివాడిని ఆ ఇబ్బందులు పాలు చేసావా, చెయ్యి. ఏం పర్వాలా. నీ జీవితంలో వెంటనే శిక్ష అనేది రాదు. దేవుడు ఏమీ కూడా అనడు. కానీ ఒక్కసారి అనుకోకుండా వచ్చేటువంటి ఉగ్రత ఉంటుంది చూసారా, దాని నుంచి మరలా దేవుడు కూడా నేను రక్షించడం. ఏ దేవుడైతే శిక్షను కుమ్మరిస్తూ ఉన్నాడో ఆ దేవుడు ఆ శిక్ష నుంచి నేను తప్పించడు. ఎందుకంటే మారటానికి అవకాశం ఇచ్చిన తర్వాత మార్పు తగినటువంటి జీవితము జీవించకపోయి తప్పు మీద తప్పు చేసినటువంటి వాడు, కావాలని చేసినటువంటి వాడు, తెలిసి చేసినటువంటి వాడు ఇంకెన్నడూ కూడా మరలా తన మనస్సు మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇలా. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత మరలా అతను మనస్సు మార్చుకున్నట అది అసాధ్యమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇంకా అతను మారలేడు. నేను తప్పు చేస్తూ ఉన్నాను కదా అనే సంగతిని అతడు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాం. అరే నేను చేసేది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం కదా అని అతడు అనటానికి కూడా ఇష్టపడ్డాం. అరే నేను దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా ఉండవలసిన వాడిని కదా, అలా ఉండలేకపోతూ ఉన్నానే అనే ఆలోచన కూడా అతడు తీసుకోలేడు. ఎందుకంటే అతను అనుకుంటాడు కదా, వర్షము నా మీద కుమ్మరించబడింది, వర్షము నా మీద పడుతూ ఉంది. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఎక్కడ తక్కువ చేయలేదే. గుడికి సమయానికి వెళ్ళకపోతే, గుడిలో సరైనటువంటి సమయానికి నేను లేకపోతే, పరిశుద్ధ దినమందు అనుదినము కూడా దేవుడిని నేను ఆరాధించకపోతే, దేవుడు నన్ను ఎక్కడ శిక్షించలేదే, గద్దించలేదే, దేవుడు నన్ను ఎక్కడ హెచ్చరించలేదే కదా. కానీ ఒక్కసారి వచ్చే ఉగ్రత ఉంటుంది చూసారా, దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదంటాడు. ఇక్కడ నినివే పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి అదే మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. నేనే నీకు విరోధనై ఉన్నాను. లోకంలో ఉన్నటువంటి మనుషులనే నీకు విరోధులుగా మార్చలేదు. నిజంగా నినివే పట్టణానికి యోధా సైన్యము విరోధులు. నినివే పట్టణ ప్రజలు యోధులను బాధించారు. నినివే పట్టణ ప్రజలు ఇశ్రాయేల్ను బాధించారు. వీరి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే యోధులు వీరికి శత్రువులు అవ్వాలి, ఇశ్రాయేల్ ప్రజలు వీరికి శత్రువులు అవ్వాలి.
కానీ వాస్తవంగా యూదులు ఇశ్రాయేలు వీరి శత్రువులుగా కనపడలేదు, కానీ వీరికి ఎవరు శత్రువుగా మారిపోయాడంటే ఏ దేవుడైతే కనికరము చూపించాడో, ఏ దేవుడైతే ఉగ్రత నుండి తప్పించాడో, ప్రారంభంలో యోనా గ్రంథంలో ఉగ్రత నుండి తప్పించబడ్డారు, ఏ దేవుడైతే ఉగ్రత నుండి తప్పింపబడటానికి కారకుడయ్యాడో, ఇప్పుడు అదే దేవుడు వారి పాలిట లయకర్తగా మారిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లారా, 2వ అధ్యాయంలో ఆ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నది. చూడండి ఒకసారి ఆ మాటను కూడా మనం పరిశీలన చేద్దాం. 2వ అధ్యాయము నహూము గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ అంటాడుగా, లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు అంటాడు కదా. చాలా చూడండి అక్కడ అంటాడు కదా. 3వ అధ్యాయమేమో మనం చదివినటువంటి లేఖన భాగంలో 5వ వచనం చివరి భాగంలో అంటాడు, నేను నీకు విరోధనై ఉన్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయం 1వ వచనంలోనేమో లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు అంటాడు. ఇప్పుడు యుద్ధము చేయడానికి ఎవరు వచ్చారు? పట్టణాన్ని నాశనం చేయడానికి ఎవరు వచ్చారు? ఏ దేవుడైతే వారు మనసు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడో, ఆ మనసు మారిన తర్వాత వారి జీవితాలు సరైనటువంటి క్రమంలో లేనప్పుడు అదే మనుషులకి అదే దేవుడు లయకర్తగా, అంటే వినాశకుడిగా వారి మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనుషులను దేవుడు అనుమతించాల. ప్రారంభంలో దేవుడే దిగి వచ్చాడు, ఆ నినివే పట్టణాన్ని సమూలంగా తుదిముట్టించడానికి దేవుడు దిగి వచ్చినట్లుగా మనకు లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు అనేటువంటి మాట నినివే పట్టణానికి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇందాకే మీకు సెలవిచ్చాను, దేవునికి కోపం వస్తే, దేవునికి రోషం వస్తే, దేవుడు తన ఉగ్రతను చూపించాలి అని అనుకుంటే అది ఎలా జరుగుతుందంటే 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు పిల్లరా, ప్రకృతి అంటాడంతే, సృష్టి అంటాడంతే. ఈ లోకమంతట్లో ఒక నరుడు తప్ప సమస్త సృష్టి యావత్తు దేవునికి లోబడింది. నరుడే, నీవు నేనే లోబడింది. నిజం చెప్పాలంటే మన బ్రతుకులే లోబడలేదు. సర్వ సృష్టి యావత్తు దేవునికి లోబడింది. భూమి దేవునికి లోబడింది, ఆకాశము దేవునికి లోబడింది, సముద్రములు అందరి జీవరాశులు దేవునికి లోబడ్డాయి. ఇవి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. మీరు గమనించండి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి పిల్లరా. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పాస్టర్ గారు ఏంది బెదరేసినట్టు మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు ఏంది ఇలా వాక్యం చదువుతున్నారు అనేటువంటి ఆలోచనకు మనసులోకి తీసుకోవద్దు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత దినాల్లో మన కనుల ముందు కనపడుతున్నటువంటి వాటిని గ్రహించండి. దేవుని కార్యము ఎలా జరుగుతూ ఉందో లోకంలో, దేవుడు తన పనిని తాను ఎలా చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు, తన పని తాను కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయంలో అసలు మానవ జీవితం యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతూ ఉన్నాయో కూడా పరిశుద్ధ గ్రంథంలో నేరుగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తే దాన్ని గ్రహించలేనటువంటి మందమతులుగా మన జీవితాలు లోకంలో బ్రతుకుతూ ఉన్నాయి. నిజమే, మీరు అవునన్నా కాదన్నా కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి కూడా దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేనటువంటి మందమతులారా అనేటువంటి మాటలు కూడా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఉగ్రత దేవుడు ఎలా కనపరుస్తాడో ఈ 1వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞాపకం చేశాడు. సకల సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉంది. దేవుని కోపం వస్తే వీటికి ఆజ్ఞాపిస్తాడంతే. ఏ జనాంగం అయితే దేవుని దృష్టికి లోబట్టలేదో, ఏ ప్రజలకైతే దేవుడు బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఏ ప్రజలైతే లెక్కలేని తనముతో విచ్చలవిడితనముతో గర్వాంధులై దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్నారో, వారు దేవుని యొక్క ఉగ్రత తెలుసుకోవడానికి, ఆ ప్రాంతము దేవుని యొక్క ఉగ్రత యొక్క సూచనలు గ్రహించడానికి ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు పిల్లరా. ఆ లేఖన భాగమే ఈ నహూము గ్రంథము 1వ అధ్యాయంలో మొట్టమొదటిగా నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి సముద్రానికి టైగ్రిస్ నది, నినివే పట్టణ పరిసర ప్రాంతాల్లో పిల్లరా టైగ్రిస్ నది అనేటువంటి ఒక పెద్ద నది ఉండేది. నది ప్రవహిస్తుంది ఈ నినివే పట్టణానికి సమీపంగా. ఆ యొక్క నినివే పట్టణానికి యెరూషలేము గోడలు ఎంత ఎత్తైనటువంటి ప్రాకారాలుగా ఉంటాయో, నినివే పట్టణాన్ని ఏ మనిషి అంటే ఏ సైన్యం కూడా స్వాధీనం చేసుకోలేదు. అంత రక్షణ కవచాలు ఉంటాయి. నినివే పట్టణం చుట్టూతో కూడా ఎత్తైనటువంటి పెద్ద ప్రహరీ గోడలతో నినివే పట్టణం కట్టబడింది. ఎవరైనా యుద్ధము చేయడానికి రావాలి అంటే మొట్టమొదటిగా నినివే పట్టణము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారములు పడగొట్టాలి.
ఆ ప్రాకారములు పొడగట్టగలిగితేనే కానీ శత్రువు సైన్యం అనేటువంటి వారు పట్టణంలోనికి ప్రవేశించగలుగుతారు. నినివే పట్టణ ప్రాకారములు పడగొట్టగలిగినటువంటి సైన్యము ఆ ప్రాంతంలో లేదు పిల్లలు. యూదులకి ఆ సైన్యము లేదు, అంత బలము లేదు. ఇశ్రాయేలు జనాంగానికి అంత బలము లేదు. ఆఖరికి బబులోను దేశము ఈ పట్టణాన్ని నాశనం చేస్తుంది, కానీ ఈ బబులోను ప్రజలకు కూడా, బబులోను సైన్యము కూడా నినివే పట్టణాన్ని నాశనం అంటే ప్రహరీ గోడలు పడగొట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యము నేను బబులోను పట్టణంలో ఉన్నటువంటి సైన్యానికి కూడా లేదు పిల్లరా. ఈ నినివే పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడలను పడగొట్టింది దేవుడు. అది పడగొట్టడానికి దేవుడు ఈ టైగ్రిస్ నదికి ఆజ్ఞాపించి ఆ నది యొక్క ప్రవాహము చేత నినివే పట్టణపు గోడలన్నింటినీ కూడా ప్రవాహముల చేత పడగొట్టిస్తాడు. నిజంగా అంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ప్రియులారా, దేవుడు జలములు ఎక్కి, అందుకే యోబు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేయబడింది. యోబు గ్రంథాన్ని మనం గమనించగలిగితే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఈ నీతిమంతుడైనటువంటి యోబుకి దేవునికి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ప్రకృతి గురించి, ప్రకృతి సంబంధమైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ యోబులో ఉన్నటువంటి ఒక ఆ వెర్రితనానికి సంబంధించినటువంటి ఆలోచనని జ్ఞాపకం చేస్తూ చూడండి, ఇక్కడ అంటాడు యోబు గ్రంథము 38వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 4వ వచనంలో చాలా మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలో చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదములు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఒంటివా? గమనించండి, ఇంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు సముద్ర గర్భములో నుండి నీటి ప్రవాహము బయటికి ఉప్పొంగి వస్తూ ఉన్నటువంటి సమయంలో సముద్రంలో ఉన్నటువంటి నీరు ఉప్పొంగి పట్టణములను నాశనము చేయకుండా వాటికి తలుపులు బిగించిన వాడెవడు? సముద్రము ముందుకు రాకుండా దాన్ని ఆపుతున్నటువంటి వాడెవడు? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. దేవుడు ఒకసారి తలుపు తెరిస్తే, తలుపులు వేసినటువంటి వాడు తలుపులు తెరిచి సముద్రమునకు ఆజ్ఞాపిస్తే నీ జీవితం ఎంత, నీ బ్రతుకు ఎంత, నువ్వు కట్టుకున్నది ఏమవుతుంది, నువ్వు సంపాదించుకున్నది ఏమవుతుంది, నువ్వు కూడబెట్టుకున్నది ఏమవుతుంది, నువ్వు నమ్ముకున్నది ఏమవుతుంది? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడడం ఆరంభిస్తే నరుని యొక్క జీవితం గడగడ వనగాల్సిందే పిల్లారా, వణికిపోయేటువంటి జీవితము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజ క్రైస్తవ విశ్వాసి అయితే ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు వణుకు పుట్టాలి. ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు భయము కలగాలి. ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు అతడు దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చే పిల్లవాడులాగా ఉండాలంతే. ఇంట్లో తండ్రి కర్ర పట్టుకున్నాడు అనుకోండి, పిల్లవాడు ఎలా పరిగెత్తుతాడు? పరిగెత్తి పిల్లవాడు వలె ఉండాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి. దేవుడు ఉగ్రత వచ్చేటువంటి క్రమంలో దాన్ని తాలుకోగలిగినటువంటి వాడు ఎవడూ కూడా లేడు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. అందుకే అంటాడు కదా, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి బుద్ధిగుడ్డుగాను వేసినప్పుడు నీ ఉంటివా? ప్రస్తుత దినాల్లో వచ్చుచున్నటువంటి వరదని ఎవడైనా అంచనా వేయగలడా? కురుస్తున్నటువంటి వర్షాన్ని ఎవడైనా అంచనా వేయగలడా? అది జనములను పట్టణములను ముంచుతూ ఉన్నటువంటి సమయంలో దాన్ని ఎవడైనా అంచనా వేయగలడా? పట్టణములు కూడా నీటి ప్రవాహము చేత కొట్టుకుని పోతూ ఉన్నటువంటి సమయంలో ఎవడైనా దాన్ని ఆపగలడా? ఉన్నాడా? ఎవడైనా ఆపగలిగిన వాడు ఈ లోకంలో ఉన్నాడా? ప్రవాహ జలాన్ని లేడే. దాన్ని ఆపగలిగిన వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడే. ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆగుతుంది, ఆయన సెలవిస్తేనే అది ప్రవహిస్తుంది. నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రియులారా టైగ్రిస్ నదికి ఆజ్ఞాపించిన వాడు దేవుడు. చూడండి, నహూము గ్రంథాన్ని మనం చదివితే అక్కడ అంటాడు కదా, నహూము గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు కదా, నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి అంటాడు. నిజమే, ఈ నినివే పట్టణము నాశనం చేయబడేటువంటి క్రమములు మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి నది టైగ్రిస్ నది యొక్క గుమ్మములను దేవుడు తెరిచాడు పిల్లరా.
తెరవబడుచున్నవి. అది తెరిచిన తరువాత నినివే పట్టణం యొక్క ప్రహరీ గోడలు సమస్తము కూడా నీటి ప్రవాహము పడగొట్టింది. ఆ తరువాత బబులోను దేశంలో ఉన్నటువంటి సైన్యము నినివే పట్టణంలోనికి ప్రవేశించి అప్పటికి నీటి ప్రవాహం ద్వారా నినివే పట్టణం చాలా వరకు నాశనం చేయబడింది. ఆ తర్వాత బబులోను దేశంలో ఉన్నటువంటి సైన్యము, బబులోను రాజు ఈ నినివే పట్టణం మీద దండెత్తి అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకొని సమస్తాన్ని తుదముట్టించేసి నాశనం చేయబడినటువంటి పట్టణం. సొదొమ పట్టణము ఎలా నాశనం చేయబడిందో నినివే పట్టణము కూడా సంపూర్ణంగా జలముల చేత కూడా అది నాశనం చేయబడినటువంటి పట్టణంగా ఉన్నది. ఇది నాశనం చేయబడినటువంటి క్రమంలో దేవుని యొక్క ఉగ్రతను ఎలా కనపరుచుకున్నాడో ఈ 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఒక్కసారి 1వ అధ్యాయం 2వ వచనం పరిశీలన చేద్దాం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహా ఉగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదతూలిగా ఉన్నవి. పిల్లలంత చక్కటి మాట. యెహోవా తుఫానులోను సుడిగాలులోను ఉందా లేదా? ఆ వాక్యం అక్కడ ఉందా పరిశుద్ధ గ్రంథంలో? యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చేవాడు, మేఘములను ఆయన పాదధూళిగా చేసుకునేవాడు. ఈరోజు మేఘం కమ్మిందంటే వర్షం పడుతుంది అనేటువంటి సంబరం ఒకప్పుడు ఉండేది రైతులకి. వారు పంట నూర్చుకునేటువంటి సమయంలో, ఒకానొక సమయంలో వారు పొలము దున్నుకొని విత్తనాలు వేసి వర్షం కొరకు ఎదురు చూసేటువంటి క్రమంలో ఆకాశంలో మేఘం వచ్చిందంటే ఈరోజు వర్షం పడుతుంది, ఈ సంవత్సరం నా పంట బాగా పండిద్ది అనేటువంటి ఆలోచన ఉండేది. అప్పుడు ప్రజలు కాస్తో కోస్తో దేవునికి లోబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు లేదే. దేవుడిచ్చినా ఇవ్వకపోయినా నాకేంటి, ఆటోమేటిక్గా అసలు కొదువు లేనటువంటి జీవితం నాదే, సమృద్ధి అయినటువంటి జీవితం నాదే. దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరం నాకు లేదే. దేవుని సన్నిధికి పరిగెత్తాల్సినటువంటి అవసరం నాకేముంది? లేదే. పేకు జాములు లేచి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించవలసినటువంటి అంత ఓపిక, అంత అవసరత నాకు లేదే. కష్టం వచ్చినప్పుడు చూద్దాం, శ్రమ వచ్చినప్పుడు చూద్దాం, లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు చూద్దాం, ఏదైనా బాధ వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మనకు అవి ఏమీ రాలేదే. వ్యాధి బాధలు లేవు, కష్ట నష్టాలు లేవు, ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు. హాయిగా సంతోషంగా ఇంటిలో సమృద్ధి అయినటువంటి జీవితం మనకు ఉండగా ఇక దేవునితో మనకు అవసరం ఏమున్నది? దేవునితో పనేమున్నది? దేవుని సన్నిధికి పరిగెత్తాలి అనేటువంటి ఆలోచన మనకెందుకు? వేకువజామునే కోరాహు కుమారులు, ఆనాటి దినాల్లో కోరాహు కుమారులు దేవుని మందిర ద్వారములు ఎప్పుడు తెరవబడతాయా? ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళదామా? ఎప్పుడు దేవుని స్తుతిద్దామా? ఎప్పుడు దేవుని నామాన్ని మహింపరుద్దామా? ఎప్పుడు దేవుని నామాన్ని గణపరుద్దామా? దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితం ద్వారా నేను ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆనంద పెట్టాలి. దేవుని సంతోషపెట్టినప్పుడు నా జీవితం ఎంతకెంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది అనే ఆలోచన ఇప్పుడు చేయవలసినటువంటి అవసరం లేదే. నిజమే పిల్లరా, ఆ ఆలోచన ఉంటే దేవుని మందిరావరణములో ఆయన స్తుతించేటువంటి బిడ్డలు పరిగెత్తి రాగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఆలోచన లేనప్పుడు, ఆ అవసరత లేనప్పుడు, ఆ అక్కర రానప్పుడు దేవుని మందిరావరణంలోనికి పరిగెత్తుకుని రావాలి అనేటువంటి ఆలోచన రాదు. ఈ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ప్రతీకారము చేయవాడు, ఆయన రోషము కలిగినటువంటి వాడు. పిల్లరా, ఇవి నా మాటలు కాదు, వాక్యములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 2వ వచనంలో అదే అంటాడు, యెహోవా రోషము కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. 2 పదాలు వాడాడు కదా, మీరు గమనించండి. 2 పదాలు వాడబడ్డాయి, 2 పదాలు వాడాడు. 2 పదాల్లో కూడా మొట్టమొదటి మాట యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు. ఇంకొక మాట అంటాడు 3వ వచనము మొదటి భాగంలో, యెహోవా దీర్ఘశాంతుడు, ఆయన రోషము కలిగిన వాడు, ప్రతీకారము తీర్చుకునేవాడు. ప్రతీకారం ఖచ్చితంగా ఆయన తీర్చుకున్నాను అంటలేదు. అదే సమయంలో ఇంకొక మాట అన్నాడు కదా, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇంకా ఆలస్యము చేయించున్నాడని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. అంతటా
అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతము గలవాడై ఆయన ఇంకా ఆలస్యము చేయుచున్నాడు. కానీ ఈ ఆలస్యాన్ని చాలామంది అంటారు కదా, అయ్యా ఆయన ఎప్పుడో దొంగ వలె వస్తానని నా చిన్నప్పుడు నుండి నేను ఎంటును ఉన్నాను కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఎంతోమంది ఎన్నో రీతులుగా వాక్యాన్ని ప్రకటించారు. ఇంకెప్పుడు ఆయన వస్తాడు, ఇంకెప్పుడు ఆయన రాకడా, ఇంకెప్పుడు ఆయన వచ్చేది, మమ్మల్ని తీసుకుని వెళ్ళేది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈలోపు తప్పిపోయినటువంటి వారు ఎంతమందో, ఆయన వస్తాడో రాడో, అసలు ఉన్నాడో లేడో. చాలామందిలో కూడా ఆలోచన ఉంటుంది, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. మనమే గుడ్డిగా నమ్మామేమో, మనమే గుడ్డిగా ఆచరిస్తూ ఉన్నామేమో. నిజమే, ఒక్కొక్కసారి బిబ్లికల్గా ఆలోచన చేస్తే, లోతైనటువంటి భావంలోనికి వెళితే ఇదేదో ఒక మూఢనమ్మకంతో కూడినటువంటి ఆచారమేమో అనేటువంటి వారు కూడా ఉన్నారు. వారు లోతైనటువంటి ఆ విశ్వాసంలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. తాత్కాలికంగా దేవుని మీద ఏదో నమ్ముకోవాలి కాబట్టి నమ్ముకున్నాం, వెళ్ళాలి కాబట్టి వెళుతూ ఉన్నాం, ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తూ ఉన్నాం, కనపడాలి కాబట్టి కనపడుతూ ఉన్నాం, ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, చదవాలి కాబట్టి చదువుతూ ఉన్నాం, స్తుతించాలి కాబట్టి స్తుతిస్తూ ఉన్నాం. కానీ దేవుడు పిల్లరా దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన ఈ నినివే పట్టణం విషయంలో చాలా ఓపికతో, చాలా నిరీక్షణతో, చాలా దీర్ఘశాంతంతో సుమారు 120 సంవత్సరాలు ఆయన నిరీక్షించాడు. శిక్షించడానికి మునుపు 120 సంవత్సరాల పాటు నిరీక్షించాడు, పరిశీలించాడు, పరీక్షించాడు, మార్పు కొరకు ఎదురు చూశాడు, మార్పు కొరకు అనుదినము కూడా కనిపెట్టుకుని ఉన్నాడు. కానీ అది లేనటువంటి సమయంలో పిల్లరా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తుఫానులోను సుడిగాల్లోను వచ్చేవాడు, మేఘములను ఆయన పాదధూళిగా చేసుకున్నాడు. 4వ వచనం అంటాడు, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును, నదులన్నిటిని ఆయన ఎండిపోచేయును, బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. నిజమే పిల్లరా, ఒక దేశంలోనేమో అగ్ని ప్రమాదము, ఒక దేశంలోనే భయంకరమైనటువంటి ఆ కరోనా వైరస్ థర్డ్ వేవ్ యొక్క ప్రభావము, మరొక దేశంలోనేమో భయంకరమైనటువంటి జల ప్రవాహము, మరొక దేశంలోనేమో భయంకరమైనటువంటి తుఫానులు. ఏ దేశము చూసినా ఏమున్నది? వేదన తప్ప, రోదన తప్ప. ఏ దేశంలో చూసినా ఏమున్నది? ప్రజల యొక్క జీవితాల్లో ఎక్కడ నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది? ఏమీ విపత్కరమైనటువంటి పరిస్థితులు లేనటువంటి చోటేమో దేవుని భయం లేదు. నిజమే, మాకేంటి ఎత్తైనటువంటి కొండ మీద మేము ఉన్నాం కదా, మాకేంటి ఎత్తైనటువంటి ప్రదేశంలో మేము ఉన్నాం కదా, పొరపాటును కూడా వరద మా ప్రాంతంలోనికి రాదు. కృష్ణానదికి మేము చాలా మంగళగిరి పట్టణం అంటే కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పట్టణమే. నిజమే, కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పట్టణమే. కానీ ప్రియులారా, ఎక్కడ ఏ రూపైన ఏ విధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆ ప్రమాదాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు మనకు తెలియదు. నిజమే, మన కొంచెం కూడా అంచనా వేయలేనటువంటి వారం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ నినివే పట్టణానికి దేవుడి హెచ్చరికలు జ్ఞాపకం చేసి క్షమించాడంటే క్షమించలేదు, కానీ సమూలంగా ఆ పట్టణాన్ని పిల్లరా కనపడకుండా 8వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో, కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలల వలె ఉండెను, దాని జనులు పారిపోవచ్చున్నారు, నిలువుడని పిలిచినను తిరిగి చూచువాడు ఎక్కడునూ కూడా లేడు అనేటువంటి మాట. ఎందుకంటే రొమ్ము కొట్టుకొనొచ్చు జనులు పారిపోతూ ఉన్నారు. జల ప్రవాహముల దాటికి కొట్టుకుని పోతూ పారిపోతూ ప్రాణములు దక్కించుకోవడానికి కేకలు వేయచ్చు పరిగెలెత్తుచు అనేటువంటి సమయంలో అక్కడ మర యొక్క స్వరం వినపడుతూ ఉన్నది కదా, కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను అనేటువంటి మాట. నీటి కొలను మనందరికీ తెలుసు. పెద్ద కట్టడం కట్టుకున్నటువంటి వాడు తనకు అనుకూలమైనటువంటి స్విమ్మింగ్ పూల్ని ఎలా ఏర్పాటు చేసుకుంటాడో, నీటి కొలనుగా దాన్ని ఎలా సిద్ధపరచుకుంటాడో, నినివే పట్టణం అంతా కూడా నీటి కొలనుగా మార్చివేయబడినటువంటి పట్టణము. ఇంకా అక్కడ మనుషుల యొక్క నివాసానికి అనుకూలంగా దేవుడు దాన్ని సిద్ధపరచలేదు.
నీటితో ముంచేశాడు, ప్రవాహ జలముతో ముంచేశాడు. అది సంపూర్ణంగా నీటి కొలనగా ఆ పట్టణం మారిపోయింది. పిల్లరా, దేవుని యొక్క ఉగ్రత వస్తే అలా ఉంటుంది. ఆ ఉగ్రత మనకి కనపరచడానికి ప్రకృతి ప్రకోపం అంటాము. ప్రకృతి కోపగించుకుంటే భూమి, ఆకాశము, నీరు, అగ్ని, పంచభూతాలు అంటాం కదా. ఇవన్నీ కూడా వీటి మీదే మనం బ్రతుకుతున్నాం. నిజం చెప్పాలి అంటే మనం బ్రతకడానికి ఏ సృష్టి అయితే మనకు ఆధారమైందో అదే మనకి మన ఉనికికి ప్రమాదకరంగా మారితే, మనం బ్రతకడానికి భూమి కావాలి, ఆకాశం కావాలి, నీరు కావాలి, అగ్ని కావాలి, గాలి కావాలి. ఈ పంచభూతాలు లేనిదే అసలు నరునికి జీవితం లేదు. భూమి లేకపోతే మనం నిలబడలేం, గాలి లేకపోతే మనం శ్వాస తీసుకోలేం, అగ్ని లేకపోతే మనకి ఏ పనులు కావు. ఏది చేసుకోవాలని కానీ ఆ అగ్నితి అనేటువంటిది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆకాశం లేకపోతే మనకి నీడ లేదు. పంచభూతములు లేనిదే మానవునికి ఉనికి లేదు. ఇదే పంచభూతములు నీ యొక్క ప్రాణమునకు ఉప్పెనగా పెను ప్రమాదంగా మారితే నీ బ్రతుకు లేదు. పరిశుద్ధ గ్రంథంలో నహూము గ్రంథము జ్ఞాపకం చేసినటువంటి సత్యం ఇదే. నినవే పట్టణానికి తెలియచేసినటువంటి సందేశం అదే. పిల్లరా, దేవునికి విరోధిగా మారితే, దేవుడే నీకు విరోధిగా మారితే నీ జీవితం ఎంత, ఏ పాటిది నీ జీవితం అనేటువంటి మాట క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసు ప్రభువారు హెచ్చరికలు జ్ఞాపకం చేశారు. పిల్లరా, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు? బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ప్రకటన చేస్తూ ఉన్నటువంటి సమయంలో సర్ప సంతానమా, రాబోతున్నటువంటి ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోగలవా? నేను తప్పించగలిగిన వాడెవడు అనే మాట ప్రశ్న కూడా బాప్తిస్మిచ్చి యోహాను మత్తయి సువార్త 3:7 లూకాసు వార్త 2:7 కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతిలో యోహాను సువార్త 3:36 కూడా గమనించగలిగితే, కుమారుని యందు విశ్వాసము ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని యొక్క ఉగ్రత వాని మీద ఉండని జ్ఞాపకం చేశాడు. నిజమే, నీవు విధేయుడిగా ఉన్నావా? నీకు నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. నీవు విధేయుడిగా లేవా? దేవుని యొక్క ఉగ్రత నీ మీద నిలిచి ఉన్నదనేటువంటి సత్యాన్ని గ్రహించమని యోహాను సువార్త 3:36 యేసు ప్రభువే స్వయంగా జ్ఞాపకం చేసినటువంటి మాట. నువ్వు నాకు లోపడతావా? నేను నీకు నిత్య జీవం ఇస్తాను. నీవు నా వాక్యాన్ని అనుసరిస్తావా? నీవు నాతో ఉండటానికి నేను అవకాశం ఇస్తాను. ఈరోజు నా వాక్యం నీలో ఫలిస్తే నీ జీవితం నాతో ఉండటానికి అవకాశం ఉంది. నువ్వు నాకు లోబడకపోయినా, నీవు నాకు విధేయుడు కాకపోయినా, వాక్యానుసారమైనటువంటి జీవితం నీలో లేకపోయినా మరుక్షణము నా ఉగ్రత నీ మీద ఉంటుందనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త 3:36 జ్ఞాపకం చేశాడు. అదే రీతిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6 కావచ్చు, కొలసీలకు రాసిన పత్రిక 3:5 కావచ్చు, ఆ వచనాల్లో కూడా జ్ఞాపకం చేస్తాడు. పిల్లరా, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామతురతయు, దురాశలను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయులు వారి మీదకు వచ్చుననేటువంటి మాట. నిజంగా ఆ వచనాన్ని చదివినప్పుడు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది కొలసీలకు రాసిన పత్రిక 3 ఉన్నటువంటి వచ్చిన భావాన్ని చదువుతూ ఉన్నటువంటి సమయంలో ప్రైల భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం అంటాడు, అవయవములు అంటాడు కదా. భూమి మీద ఉన్నటువంటి అవయవాలు ఏమున్నాయి మనకి? ఈ శరీరమే ఉంది. ఈ శరీరం తప్ప మనకు ఉన్నటువంటి అవయవాలు ఇదే. చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, ఈ శరీరం ఉంది. కానీ ఈ శరీరం వలన భూలోకంలో కలుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను బట్టి ఉగ్రత కూడా నీ మీద ఉన్నదనేటువంటి సత్యాన్ని గ్రహించని కొలసీ సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. పిల్లలు, నిజమే, ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండోది, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నిజ క్రైస్తవ విశ్వాసి అనేటువంటి వాడు దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని ఈ పరిస్థితుల యొక్క ప్రభావమును బట్టి దేవుని యొక్క ఉగ్రత ఎంత సమీపంగా ఉన్నది, ఆ ఉగ్రత నుండి నేను ఎలా తప్పించుకోవాలి, నేను ఎలా కాపాడబడాలి, ఈ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే నా జీవితము దేవునికి మహిమకరంగా ఎలా ఉండాలి అనేది అనుదినము దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకుని బ్రతకవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే, నినివే పట్టణం అయితే మీ వరకు మీకు తెలిసింది యోనా గ్రంథంలో ఉన్న నినివే పట్టణమే. కానీ ఈరోజు నహూములో ఉన్నటువంటి నినివే పట్టణాన్ని మీకు పరిచయం చేశాను. యోనా గ్రంథంలో ఉన్నటువంటి నినివే పట్టణాన్ని మనం చాలాసార్లు ధ్యానించుకుంటాము,
దేవుని తట్టు తిరిగిన పట్టణము, పాప క్షమాపణ పొందిన పట్టణము, మారు మనసు పొందిన పట్టణం వరకే మనకు తెలుసు. కానీ ఆ పట్టణము నాశనమైందన్న సంగతి ఈరోజు మీకు తెలిసిందే. నహూము గ్రంథంలో ఏ పట్టణమైతే ప్రారంభంలో తప్పించబడిందో అదే పట్టణము సంపూర్ణంగా నీటి కొలనుగా మార్చబడింది నహూము గ్రంథంలో అనే సంగతి ఈరోజు మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. నిజమే ప్రియులారా, తప్పించేవాడు ఆయనే. ఆయన మాట వినకపోతే లయకర్తగా నేను తుదుముట్టించేవాడు ఆయనే. గాయము చేయువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సర్వాధికారి, ఆది అంతమయ్యున్నటువంటి వాడు. నీవు లోబడ్డావా? నువ్వు విధేయుడు అయ్యావా? నిన్ను ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కిస్తాడు దేవుడు. నీవు తిరుగుబాటు చేసావా? వాక్యాన్ని పెడచెవుని పెట్టావా? 1-2 పర్యాయములు ఆయనకి వ్యతిరేకమైనటువంటి స్వభావంతో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆయన అధపాతాలకు తొక్కితే మరలా నేను బయటికి తీసుకుని రాగలిగినటువంటి వాడు కూడా ఎవడూ లేడు. నిజమే, వర్షము కుమ్మరించబడింది, గోధుమల మీద వర్షం పడింది, గురుగుల మీద పడింది. కానీ గురుగులు అనుకున్నాయి నేను పచ్చగా ఉన్నాను, అనుకున్నాయి నేను ఫలిస్తూ ఉన్నాను, అనుకున్నాయి నేను అభివృద్ధి చెందాను, అనుకున్నాయి ఆశీర్వాదాలు నా మీద మెండుగా ఉన్నాయి అనుకున్నాయి. కానీ దానికి దీనికి ఉన్నటువంటి ఒకే ఒక స్వభావం ఏమిటంటే విధేయత, లోబడే తత్వము, వాక్యానుసారమైనటువంటి జీవితం. అంతే. గురుగు స్వరానికి లోబడిద్ది, గోధుమ స్వరానికి లోపడదు. మేక దేవుని స్వరానికి లోపడదు, గొర్రె దేవుని స్వరానికి లోబడిద్ది. ఇది తలెత్తుకుని తిరిగేటువంటిది కాదు, తల వంచుకుని దేవునికి లోబడేటువంటిది. అది తలెత్తి తిరిగి ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ పరిగెత్తేటువంటిది. ఎందుకంటే ఆ మాట మేక స్వతహాగా నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడేటువంటిది, గొర్రె స్వతహాగా నిర్ణయం తీసుకోలేదు, అది కాపరును అనుసరించేటువంటిది. పరిశుద్ధ గ్రంథంలో ఏప్రిల్కి రాసిన పత్రికలో ఆ చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. కడువరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. రాకడ దినాలను తెలియపరిచేటువంటి సూచనలు దేవుడు అగుపరుస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. దేవుని కృప మన పట్ల ఉన్నది. దేవుడు మనల్ని అనుదినము కాపాడుతున్నటువంటి సమయంలో ఈ కాపుదల, ఈ క్షేమకరమైనటువంటి జీవితము, నినివే పట్టణ ప్రజలు ఒకానొక సమయంలో ఎలా పరీక్షించబడ్డారు? 100 సంవత్సరాల కాలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రారంభంలో రక్షించాడు. 100 సంవత్సరముల తరువాత అదే దేవుడు వారిని సమూలంగా తుడిచిపెట్టేశాడు. ఈ మధ్య కాలంలో జీవితం ముందు చూసారా? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? రక్షింపబడిన దినము మొదలుకొని కడ వరకు కూడా మన జీవితం ఎలా ఉంది? నినివే పట్టణంలాగా మన జీవితం ఉండకూడదు, ఆ పట్టణ ప్రజల్లాగా మన ఆలోచన ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మన కంటికి కనిపించినటువంటి ఉగ్రత మనల్ని వెంటాడుతుంది. మన కంటికి కనిపించదు, కానీ అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఉగ్రతలో మనం నిలబడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడి మాటలు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. సర్వకృపానిధికు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. ఈ పరిశుద్ధ దినమందు ఇదిగోనైనా నినివే పట్టణం యొక్క స్థితిగతులు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. యోనా గ్రంథంలో నినివే పట్టణమునైనా రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించుకుంది. 100 సంవత్సరములు గడిచిన తర్వాత నహూము గ్రంథంలో అదే నినివే పట్టణాన్ని చూచినప్పుడు భయంకరమైనటువంటి పాపపు ఊబిలో ఉండిపోయింది. పాపపు ఆలోచనలతో, క్రూరత్వంతో, మోసముతో, అబద్ధములతో, అన్యాయములతో జీవించినటువంటి స్థితిగతులు కనపడ్డాయి. కానీ ఉగ్రత నుండి తప్పించుకోలేకపోయారు. తుఫాను చేత, జలముల చేత, మేఘముల చేత కప్పబడినటువంటి పట్టణముగా, సంపూర్ణంగా జలముల చేత కప్పివేయబడినటువంటి పట్టణముగా నినివే పట్టణము మార్చబడినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. వారు బ్రతకడానికి అవకాశం లేనటువంటి స్థితిలో వారి జీవితాలు మార్చివేయబడ్డాయి. అది మీ యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా, మీ యొక్క రోషము ప్రకృతి ద్వారా వారి మీద పగ తీర్చుకున్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. నీతిమంతులైన వారిని రక్షించడానికి, యథార్థవంతులైనటువంటి వారిని రక్షించడానికి అన్యాయస్తులు మీరు శిక్షిస్తారని, దోషులను శిక్షిస్తారని, పాపమును సహించరని ప్రభా నినివే పట్టణాన్ని బట్టి మేము చూడగలుగుతూ ఉన్నాం.
కృత నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘాలకు కూడా ప్రభు మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నా. దేవుడు ఆలస్యం చేసినా కానీ ఒక ఆలోచన ఉన్నది. దేవుడు దీర్ఘశాంతుడిగా ఉన్నా కానీ అందరి యొక్క జీవితాలు సంపూర్ణంగా మార్చబోటికే దేవుడు దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని కృత నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘాలకు మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభువా, నేటి దినాల్లో ఉన్నటువంటి వారు కూడా లోకస్తులుగా మారిపోతూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కనిపించినటువంటి ఉగ్రత వారిని వెంటాడుతూ ఉన్నది, వారిని అనుసరిస్తూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో నేటి మానవ జీవితం ఉన్నటువంటి సమయంలో, నేటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టైనా కానీ వారి జీవితాల్లో మార్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. వారి హృదయాల్లో మార్చుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. వారు సంపూర్ణంగా ప్రభువా నీకు విధేయులై కడవరకు నీతో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.